ప్రైజ్ లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈరోజు మన ఆరాధనకు సహాయకరంగా 40వ కీర్తనను ఉత్తర ప్రచురములుగా చదువుకుందాం. 40వ కీర్తనను ఉత్తర ప్రచురములుగా చదువుకుందాం. మొదటి వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసేయున్నది. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవను, మహోన్నతుడవను, పరిశుద్ధుడవను, నిత్య నివాసి అయిన దేవా, మరొకసారి ఈ రీతిగా మీ యొక్క పాద సన్నిధిలో చేరి ఆయన మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, స్తోత్రించే భాగ్యాన్ని, కీర్తించేటువంటి భాగ్యాన్ని, అటు గొప్ప ధన్యతను నా జీవితంలో, మా అందరి జీవితాల్లో మీరు అనుగ్రహించి ఈ రీతిగా ఆయన కూడుకోవడానికి మీరు సహాయం చేసినందుకైనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ప్రభావములు ప్రేమించి మరొక నూతనమైన పునరుద్ధరణ దినాన్ని మా ప్రభావ మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకైనా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మా తండ్రి. ప్రభా, చేరి వచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని, ఆత్మను బట్టినైనా మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించండి, సంధించండి. తద్వారా నాయన మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కృపను మా అందరి జీవితాల్లో మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో నిలవబడిన నేను మా ప్రభా అల్పుడను, అయోగ్యుడను, ఎన్నిక లేని వాడను, తృణీకరించబడిన వారిని ప్రభావ మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మనము ప్రభావ మీ సన్నిధిలో చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క 40వ కీర్తనను దావీదు మహారాజు రాసి ఉంటున్నాడు. ఈ కీర్తనలో ఒకదానికి ఒకటి పెనవేసుకున్నటువంటి రెండు అంశాలను మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఈ కీర్తన ప్రారంభించబడినప్పుడు అంటే మొదటి 10 వచనాల్లో
మరి యెహోవా దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. తన జీవితంలో యెహోవా దేవుడు చేసిన బహు విస్తారమైనటువంటి ఆశ్చర్య క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ తన పట్ల యెహోవా దేవునికి ఉన్నటువంటి బహు విస్తారమైనటువంటి తలంపులను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. మొదటి 10 వచనాల్లో, మరి 11 నుంచి 17 వచనాల్లో చివరి భాగానికి వచ్చేసరికి అక్కడ యెహోవా దేవుని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. నేను ఇంకా శ్రమలోనే ఉన్నాను, నాకు సహాయం చేయి, త్వరగా రా అని చెప్పి యెహోవా దేవుని సహాయం కొరకు అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మనం ఈ పరిస్థితిని ఇలా అర్థం చేసుకోవచ్చేమో. మొదటి 10 వచనాల్లో తనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి శ్రమలను బట్టి కొన్ని శ్రమల నుంచి విడిపించబడ్డాడు. అంటే పాక్షికమైన విమోచన తనకు కలిగి ఉంటుంది. ఆ పాక్షికమైనటువంటి విమోచనను బట్టి, ఆ యొక్క గొప్ప విడుదలను బట్టి కీర్తనాకారుడు దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. మరి చివరి భాగానికి వచ్చేసరికి నేను ఇంకనూ శ్రమలోనే ఉన్నాను, అనేకమైన శ్రమలలో కొన్నిటి నుంచి నేను విడిపించబడ్డాను, ఇంకా నేను కొన్ని శ్రమలలో సతమతమవుతున్నాను, ఇంకా కొన్ని విపత్కరమైన పరిస్థితుల్లో నేను ఉంటూ ఉన్నాను, నాకు సహాయం చేయి అని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మరి ముఖ్యంగా ఈ 13 నుంచి 17 వచనాలు, ఈ 5 వచనాలతో మరొక క్రొత్త అధ్యాయమే వ్రాయబడి ఉంటుంది. ఈ 5 వచనాలను వేరు చేసి కీర్తనాకారుడు 70వ కీర్తనను మరి వ్రాయడం జరిగింది. అంటే ఈ యొక్క 40వ కీర్తనలో ఉన్నటువంటి చివరి 5 వచనాలను తీసుకొని 70వ కీర్తనను ప్రత్యేకంగా మరొక అధ్యాయంగా కీర్తనాకారుడు వేరుపరిచి మరి సృష్టించినాడు. అది ఎందుకు ఆ రీతిగా వేరు చేయబడడం జరిగింది అనేది మనకైతే తెలియదు. కానీ ఈ యొక్క 40వ కీర్తనలో మరి మొదటి 10 వచనాల్లో దేవుడు తనకు ఉచితముగా అనుగ్రహించినటువంటి రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. ఈ కీర్తన ద్వారా మనం ఒక సత్యాన్ని గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఏ రీతిగా మనము ప్రార్థన మొదలు పెట్టాలి, లేక మరి ఏ రీతిగా మన ప్రార్థన ముగించవలసిన వారమై ఉంటున్నాము అనేటువంటి గొప్ప సత్యాన్ని మనము ఈ కీర్తన ద్వారా నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మొట్టమొదటిగా తన జీవితంలో దేవుడు చేసినటువంటి అనేకమైన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ ఉన్నాడు. ఆ తరువాత తన వ్యక్తిగతమైన అవసరాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇది సరి అయినటువంటి స్తుతి కీర్తన, లేక ఇది సరి అయినటువంటి విజ్ఞాపన కీర్తనగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి ఈ కీర్తనలో దాగి ఉన్నటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, యేసు ప్రభు వారు గురించి ఈ యొక్క కీర్తనలో యేసు ప్రభు వారి గురించినటువంటి ప్రవచన వాక్యాలు ఈ యొక్క కీర్తనలో రాయబడి ఉంటున్నాయి. 6 నుంచి 8 వచనాలు మనం చూడగలుగుతున్నప్పుడు ఆ 3 వచనాలు కూడా భక్తులు చెప్తూ ఉంటారు కదా, ఈ 3 వచనాలు కూడా యేసు ప్రభు వారికి ఆపాదించబడినాయి అని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు. కొంతమంది ఆ 3 వచనాలు మాత్రమే కాదు, ఈ కీర్తనలో ఉన్న ప్రతి వచనము కూడా, ప్రతి మాట కూడా యేసు ప్రభు వారికి ఆపాదించవచ్చు అంటూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి వ్రాస్తూ 10వ అధ్యాయము 5 నుంచి 9 వచనాల్లో ఈ యొక్క కీర్తనలో ఉన్నటువంటి 6, 7, 8 వచనాలను మరొకసారి అక్కడ తిరిగి వ్రాస్తూ ఆ యొక్క 3 వచనాలు కూడా యేసు ప్రభు వారి రాకడను, లేక యేసు ప్రభు వారికి ఆపాదించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మరి 12వ వచనంలో నా దోషములు అని చెప్పి ఉంటున్నది కదా, మరి ఏ రీతిగా మనం యేసు ప్రభు వారికి ఆమోదిస్తాము అని చెప్పి మనం ఆలోచన చేసినప్పుడు, మన అందరి పాపాలను తన పాపాలుగా చేసుకుని ఆ యొక్క శిలువ మీద మరణించినటువంటి, లేక ఆ శిలువ మీద తను భరించిన శిక్షను మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మన ధ్యానం కొరకు ఈ కీర్తనను నేను 3 భాగాలుగా ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. మొదటి 4 వచనాల్లో దేవుడు తను ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి ఏ రీతిగా విడిపించాడు అనేటువంటి విషయాలు మొదటి 4 వచనాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మరి 5 నుంచి 10 వచనాల్లో దేవుడు తనను విమోచించిన దానిని బట్టి, తను ఉన్న ప్రతి పరిస్థితి నుంచి విడిపించిన దానిని బట్టి దేవునికి ఏమేమి అర్పించాడు, ఏమేమి ఎక్కడెక్కడ చెల్లించాడు అనేటువంటి విషయాలు 5 నుంచి 10 వచనాల్లో రాయబడుతూ ఉంటున్నాయి. మరి మిగిలినటువంటి 11 నుంచి 17 వచనాల్లో మరి ఇంకా నేను శ్రమలో ఉన్నాను, నన్ను విడిపించడానికి, నాకు సహాయం చేయడానికి త్వరగా రా దేవా అని చెప్పి ప్రార్థన చేస్తున్నట్లుగా
మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ రీతిగా ఈ యొక్క కీర్తనను మనం 3 భాగాలుగా విభజించి ధ్యానం చేద్దాం. మొదటి 4 వచనాల్లో దేవుడు తనను ఏ రీతిగా విమోచించాడు అనేటువంటి విషయాలు రాయబడుతూ ఉంటున్నాయి. మొదటి మాట, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. సహనముతో కనిపెట్టుకొంటిని అంటూ ఉన్నాడు. అంటే కీర్తనాకారుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దీర్ఘకాలంగా అనేకమైన శ్రమలలో నుంచి వెళుతూ ఉంటున్నాడు. ఆ సహనముతో కనిపెడుతూ ఉంటున్నాడు, దీర్ఘశాంతం వహిస్తూ ఉంటున్నాడు. తన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ బట్టి దేవునికి అప్పచెప్పి దేవుని కొరకు, దేవుని సహాయం కొరకు సహనముతో కనిపెడుతూ ఉంటున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటున్నట్లుగా మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఆ సమయంలో, సరైనటువంటి సమయంలో మరి దేవుడు ఆలకించి తనను ప్రార్థనను ఆలకించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అంటున్నాడు. ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు, మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన సన్నిధికి చేరుతూ ఉంటుంది. మనం చేసే ప్రతి మొర, మనలో, మన హృదయంలో ఉండేటువంటి ప్రతి మొర కూడా ఆయన సన్నిధికి చేరి ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. 65వ అధ్యాయము 24వ వచనంలో ఏ రీతిగా వ్రాయబడి ఉంటుంది, వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ప్రియమైన వారలారా, ఎంత శ్రేష్టమైన మాటలు కదా, ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానము కదా. మనం వేడుకొనక మునిపే ఆయన ఉత్తరమిచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు. మనం మనవి చేస్తూ ఉండగానే ఆయన ఆలయంలో ఉండి ఆలకించే దేవుడై ఉంటున్నాడు. మన మొర ఆయన సన్నిధికి చేరక ముందే మన అవసరతలను గుర్తెరిగి మన ప్రతి అవసరాన్ని కూడా ఆయన మహిమైశ్వర్యంలో తీర్చే దేవుడై ఉంటూ ఉన్నాడు. మరి కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతుంటుంది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విమోచించును అంటున్నాడు. మనం ఎప్పుడైతే నీతి కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుని కొరకు, దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, ఆయన తన ఆలయంలో ఉండి మన ప్రార్థనలన్నిటినీ కూడా ఆలకించి మనల్ని ప్రతి పరిస్థితి నుంచి విడిపించే దేవుడిగా మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి 2వ వచనానికి వచ్చేసరికి, ఈ కీర్తనాకారుడు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడో తన పరిస్థితిని తను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి అంటున్నాడు. నాశనకరమైనటువంటి గుంటలో పడిపోయాడు. 69వ కీర్తన 2వ వచనంలో ఈ రీతిగా రాయబడుతుంటుంది కదా, నిలుక అయ్యని అగాధ ఊబి అంటాడు. అంటే అక్కడ నిలబడలేని పరిస్థితి, అగాధములోకి పడిపోయాడు, నాశనకరమైన గుంటలోకి పడిపోయాడు. ఆ గుంట చివరి భాగం అంతా కూడా మరి దొంగ ఊబిలాగా ఉంటుంది. అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితిగా ఉంటుంది, చుట్టూ చీకటిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, అంత దయనీయమైన పరిస్థితిలో కీర్తనాకారుడు ఉంటున్నాడు అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కానీ ఆ పరిస్థితి నుంచి కూడా అద్భుతమైనటువంటి దేవుడు, మన మహోన్నతుడైన దేవుడు మరి కీర్తనాకారుణ్ణి మరి పైకి తీసుకొచ్చి తన అడుగులని బండ మీద స్థిరపరిచాడు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితిగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ పరిస్థితిని మనం 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా, ఆ నాశనకరమైన గుంట అనేది మనము పాపము చేతను, అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన కొరకు తన ప్రాణాలను పెట్టి మరి మనల్ని రక్షించినట్లుగా ఆ నిత్య నాశనానికి, నిత్య నరకానికి జోగుతున్నటువంటి మనల్ని రక్షించిన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. 2వ పరిస్థితి, నాశనకరమైన గుంట అనేది మరణాన్ని లేక పతనాన్ని సూచిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితాల్లో మరణపు అంచుల వరకు వెళ్ళి ఉంటాము. మరి ఎటువంటి ఆశలు లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కనికరించి ఆ నాశనకరమైన గుంటలో నుంచి పైకి తీసి, జిగటగల దొంగ ఊబిలో నుంచి పైకి తీసి మనల్ని క్రీస్తు అనేటువంటి బండ మీద మనల్ని స్థిరపరిచినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మరి మన కాళ్లను లేడి కాళ్ళగా చేసి, మన కాళ్ళు తొట్టిల్లకుండా చేసి మనల్ని కాపాడి మనల్ని ఉన్నతమైనటువంటి స్థలముల మీద నిలవబెట్టగలిగిన దేవుడు కాబట్టి మనము ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. కీర్తనాకారుడు ఏ రీతిగా అయితే తన ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి విడిపించబడ్డాను అని చెప్పి మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడో, నీవు నేను ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మరి మనము కూడా అటువంటి నాశనకరమైన గుంట నుంచి విడిపించబడ్డాము అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయనను ఆరాధించవలసిన వారమై
ఉంటున్నాం. ప్రియమైన వారులారా, మరి 3వ వచనముగా తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఎప్పుడైతే మనము పరిస్థితి నుంచి, మనకున్నటువంటి విపత్కరమైన పరిస్థితి నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించబడతామో మన హృదయము సంతోషముతో నింపబడి ఉంటుంది. ఆ సంతోషాన్ని బట్టి మన పెదవుల పైకి ఒక పాటను తీసుకొస్తాయి. ఆ పాట క్రొత్తదిగా మరియు కొత్త సంతోషము, క్రొత్త ఆత్మ లేక క్రొత్త జీవితము మన హృదయంలో లేక మన జీవితంలో కనబడుతూ ఉంటుంది. ఆ విమోచనను బట్టి ఇక్కడ కీర్తనాకారుడు రాస్తూ ఉంటున్నాడు, స్తోత్ర రూపమైన క్రొత్త గీతాన్ని నా నోట దేవుడు ఉంచాడు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తను ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి విడిపించబడిన తర్వాత దేవుణ్ణి కీర్తించేవాడిగా, దేవుడిని స్తోత్రించేవాడిగా ఇక్కడ కీర్తనాకారుడు కనబడుతూ ఉంటున్నాడు. మరి ఎప్పుడైతే మనము ఆ రీతిగా దేవుని స్తుతిస్తూ ఉంటామో, కీర్తిస్తూ ఉంటామో, ఇతరులు కూడా దాన్ని చూచి భయభక్తులు కలిగి మరి యెహోవా దేవుని నమ్ముతారు అని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడు రాస్తూ ఉంటున్నాడు. మరి అనేకులు దాని యందు చూచి భయభక్తులు కలిగి మరి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ ఉంటున్నాడు. ఒక వ్యక్తి దేవుని కృపను అనుభవించడం ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం ఆ రీతిగా మనం ఇతరులకు కూడా సాక్షులంగా మన అనేకులు మన జీవితాలను చూసి మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కూర్చుని ఆయనను ఆరాధిస్తూ ఉంటామో, స్తుతిస్తూ ఉంటామో, ఇతరులు కూడా మన జీవితాల్లో ఆయన చేసినటువంటి మేళ్లను బట్టి వారు కూడా దేవుని తెలుసుకోవడానికి, వారు కూడా మరింత బలపడటానికి మనము ఆస్కారం ఇచ్చిన వారం అవుతాం. మన జీవితాల్లో కూడా నాశనకరమైన గుంట నుంచి విడిపించబడిన మనము కూడా ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. మరి 4వ వచనములో గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు అంటున్నాడు. ఇక్కడ దావీదు మహారాజు తనకున్నటువంటి వ్యక్తిగతమైన అనుభవాన్ని బట్టి ఈ లోకములో ఉన్నటువంటి రాజులను ఆశ్రయించలేదు, మనుష్యులను ఆశ్రయించలేదు, కానీ రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైనటువంటి యెహోవా దేవుని ఆశ్రయించి ఉంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా దేవుని ఆశ్రయించడాన్ని బట్టి, ఆ రీతిగా దేవుని నమ్ముకోవటాన్ని బట్టి ఆయన ధన్యుడై ఉంటున్నట్టుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆపత్కాలంలో ఆయన మాత్రమే నమ్ముకొనదగిన సహాయకుడని చెప్పి ఎరిగి ఉండి మరి ఆయనను మరి జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన కొరకు ప్రార్థన చేసినట్లుగా ఆయన మాత్రమే సహాయం చేయగలడు, ఆయన మాత్రమే రక్షించగలడు అని చెప్పి ఎరిగిన వాడే ఆయనను నమ్ముకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందును బట్టి దావీదు మహాభక్తుడు ధన్యుడిగా తీర్చబడి ఉంటున్నాడు. అక్కడే ఉంది సమాధానము, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అంటున్నాడు. యెహోవాను నమ్ముకోవటాన్ని బట్టి మనము ధన్యులుగా తీర్చబడ్డాం. మరి 34వ కీర్తన 8వ వచనములో ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అంటూ ఉంటాడు. ఆయన నమ్ముకున్నాము కాబట్టి మనం ధన్యులమై ఉంటున్నాం, ఆయనను ఆశ్రయించాము కాబట్టి మనం ధన్యులమై ఉంటున్నాం. మరి 33వ కీర్తన 11లో రాస్తూ ఉంటున్నాడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంటూ ఉన్నాడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మనల్ని రక్షించి మనల్ని ధన్యులుగా తీర్చి ఉంటున్నాడు. 32వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మనం ఎందు నిమిత్తాన్ని బట్టి మనము ధన్యులుగా తీర్చబడి ఉంటున్నాం. మొట్టమొదటిగా ఆయన నమ్ముకున్నాము కాబట్టి ధన్యులమై ఉంటున్నాం. రెండవదిగా ఆయనను ఆశ్రయించి ఉంటున్నాము కాబట్టి ధన్యులమై ఉంటున్నాం. మరి మన యెహోవా తమకు దేవుడిగా గల జనులు కాబట్టి మనము ధన్యులుగా ఉంటున్నాం. మన అతిక్రమములకు పరిహారం నొంది, మన పాపములకు ప్రాయశ్చిత్తము నొంది ఉన్నాము కాబట్టి మనము ధన్యులమై ఉంటున్నాం. యెహోవా చేత మనము నిర్దోషులుగా తీర్చబడి ఉన్నాము కాబట్టి మనము ధన్యులమై ఉంటున్నాం. ఈ రీతిగా మనము ధన్యులము అయి ఉన్న విధానాన్ని బట్టి మనము ఆయనను స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. మరి ఈ మొదటి 4 వచనాల్లో కీర్తనాకారుడు తను ఉన్న ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని తలపోసుకుంటూ దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మరి 5వ వచనానికి వచ్చేసరికి, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు అంటున్నాడు. ఈ 5వ వచనంలో 3 మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాయి. మొట్టమొదటిగా బహువిస్తారమైనటువంటి ఆశ్చర్య క్రియలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రెండవదిగా మన పట్ల ఆయనకు ఉన్నటువంటి బహువిస్తారమైన తలంపులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మూడవదిగా నీకు సాటి అయిన
అయిన వాడు ఎవడు అని చెప్పి మనల్ని అడుగుతూ ఉంటున్నాడు. ఈ 3 విషయాలను జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. ఆయన చేసినటువంటి మేళ్లను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్యమైన క్రియలను బట్టి దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 72వ కీర్తన 18వ వచనంలో ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు అని చెప్పి వ్రాయబడుతుంటుంది. ఈ లోకములో మనం ఎటువంటి ఆశలు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన సన్నిధికి మనం మనం ప్రార్థించినప్పుడు ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయవాడు అంటుంటుంది. ఆయన ఆశ్చర్య క్రియలు జరిగించేవాడు కాదు, ఆయన మాత్రమే. అంటే అక్కడ ఉన్నటువంటి మనం గ్రామర్ని పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు అని చెప్తూ ఉంటున్నాడు. 136వ కీర్తన 4వ వచనంలో ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడే ఉంటున్నాడు. మన జీవితంలో ఆశ్చర్య కార్యాలను జరిగించేవాడు ఆ ఒక్క దేవుడే ఉంటున్నాడు. మన జీవితంలో మహా ఆశ్చర్య కార్యాలను జరిగించేవాడు ఆ ఒక్క దేవుడే అయి ఉంటున్నాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను జరిగించే దేవుడు ఆయనే అని చెప్పి రాస్తూ ఉంటున్నాడు. ఈ రీతిగా మన జీవితంలో ఆయన అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు జరిగించి ఉంటున్నాడు. అందును బట్టి కీర్తనాకారుడు ఆ బహు విస్తారమైనటువంటి ఆశ్చర్య క్రియలను జ్ఞాపకం చేసుకుని దేవుని కీర్తిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ 5వ వచనంలో రెండవ భాగంలో మన పట్ల దేవునికి ఉన్నటువంటి బహు విస్తారమైన తలంపులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మన జీవితాల్లో మనం ఏదైనా పని తలపెట్టినప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి, మహా అయితే ప్లాన్ సి అని చెప్పి 3 ప్లాన్లు వేసుకుంటాం. కానీ దేవుడు మన జీవితంలో ఒక విషయాన్ని లేక ఒక పనిని మన జీవితంలో జరిగించాలి అన్నప్పుడు దేవుడికి మన పట్ల బహు విస్తారమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడు అని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. బహు విస్తారమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడు కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. 92వ కీర్తన 5వ వచనంలో నీ ఆలోచనలు అతి గంభీరములు అని చెప్పి కీర్తనాకారుడు రాస్తూ ఉంటున్నాడు. మరి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించి సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు. ఎంత చక్కని శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించి ఉంటున్నాడు. హానికరమైన ఉద్దేశములు కావు. మీ పట్ల నా తలంపులు ఎప్పుడు కూడా సమాధానకరమైన ఉద్దేశాలు అని చెప్పి ఇక్కడ మరి భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, ఎప్పుడు కూడా ఆయన ఆలోచనలు అతి గంభీరమైనటువంటి ఆలోచనలు, ఎప్పుడు కూడా ఆయన ఆలోచనలు మరి ఆ యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా మన జీవితంలో సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు దేవుడు అని చెప్పి కీర్తనాకారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి 5వ వచనము 3వ భాగంలో నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు అంటున్నాడు. ఈ లోకములో ఆయనకు దేవుళ్ళు దేవతలు అనబడిన వారు అనేక మంది ఉన్నప్పటికీ కూడా నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు అని చెప్తుంటున్నాడు. నిజంగానే మన జీవితంలో ఆ అనుభవాన్ని మనము రుచి చూసి ఉంటున్నాం. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి మనము కూడా అనేక సందర్భాల్లో రుచి చూసిన వారముగా ఉంటూ ఉన్నాం. 89వ కీర్తన 6వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. 89వ కీర్తన 6వ వచనంలో మింటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు? చక్కని మాటలు ప్రియమైన వారు. మెంటను అంటే ఆకాశం, మెంటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు అని చెప్పి కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి 71వ కీర్తన 19వ వచనంలో గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడు ఎవడు అంటున్నాడు. ఈ రీతిగా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా నిజమైనటువంటి దేవుడు మన ప్రతి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నటువంటి దేవుడు, మన అన్ని శ్రమల నుంచి మరి మన జీవితాన్ని క్షుణ్ణంగా ఎరిగినటువంటి దేవుడు మన పట్ల ఎన్నో ఆశ్చర్య క్రియలను
బహు విస్తారమైనటువంటి తలంపులను కలిగి ఉంటున్నాడు. ఆయనకు సాటి అయిన వారు ఎవరూ లేరు అని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మూడు విషయాలను బట్టి కీర్తనాకారుడు మరి ఆయనను స్తుతిస్తున్నట్లుగా, ఆయనను ఆరాధిస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. బహు విస్తారమైనటువంటి ఆశ్చర్యక్రియలు చేసే దేవుడై ఉంటున్నాడు. మన పట్ల బహు విస్తారమైనటువంటి తలంపులు కలిగి ఉంటున్నాడు. మరి ఆయనకు సాటి అయిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు అని చెప్పి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి 6వ వచనంలో, బలులనైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. ధర్మశాస్త్రానికి లోబడినటువంటి ఆ పాత నిబంధన కాలంలో దావీదు మహారాజు పైకి కనిపించేటువంటి ఈ బలులను కానీ నైవేద్యాలను కానీ అర్పించడం కంటే అంతకు మించి ఇంకా ఏదో అర్పించాలి అని చెప్పి కీర్తనాకారుడు ఆ రోజుల్లోనే మరి గ్రహించి ఉంటున్నాడు. అంతకు మించి ఏమి అర్పించగలడు? ఈ పైకి కనిపించేటువంటి బలులు నైవేద్యాలు కాదు, కానీ మరి విరిగి నలిగినటువంటి మనసు ఆయనకి ఇష్టం అని చెప్పి రాస్తూ ఉంటాడు. చూడండి, 51వ కీర్తన 16వ వచనము 17వ వచనంలో, 51వ కీర్తన 16, 17 వచనాల్లో, నీవు బలిని కోరువాడువు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని చెప్పి కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ పాత నిబంధన కాలంలోనే బలులు నైవేద్యాలు కాదు, కానీ కృతజ్ఞతార్పణలు చెల్లించాలి, విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధికి రావాలి అని చెప్పి కీర్తనాకారుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో కూడా అక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నేను ఇస్తానా, వేలాది నదులంతో విస్తారమైన తల్లాన్ని నేను ఇస్తానా, నీకు సంతోషం కలుగుతుందా, దీన మనస్సు కలిగి అని చెప్పి ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. దేన మనస్సు కలిగి విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిని మనం చేరవలసిన వారమై ఉంటున్నాం. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయము కలిగి మన మనసంతా కూడా ఆయన సన్నిధిలో కేంద్రీకృతించి ఆయనను ఆరాధిస్తూ ఉంటామో, మన మొరను లేక మన హృదయాన్ని ఆయన లక్ష్యము చేసే దేవుడై ఉంటున్నాడు. మన హృదయ వాంఛలను ఎరిగినటువంటి దేవుడు. మన కృతజ్ఞతార్పణలతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని తోసివేసే దేవుడు కాదు. కాబట్టి కీర్తనాకారుడు ఆ రీతిగా జ్ఞాపకం చేసుకొని, బలులను కానీ నైవేద్యాలను కానీ నేను అర్పించట్లేదు, కానీ హృదయార్పణలు నేను అర్పిస్తాను, విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధికి వస్తాను అని చెప్పి కీర్తనాకారుడు అక్కడ తీర్మానం చేసుకున్నట్లుగా చూడగలుగుతూ ఉంటున్నాం. మరి 8వ వచనంలో, దేవుని చిత్తము నెరవేర్చుట ఆయనకు సంతోషం అని చెప్తూ ఉంటున్నాడు. ఇది ఖచ్చితంగా యేసు ప్రభు వారికి వర్తిస్తూ ఉంటుంది. యేసు ప్రభు వారు యోహాను సువార్తలో 4 సార్లు నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పి 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 8వ అధ్యాయాల్లో అక్కడ యేసు ప్రభు వారు చెప్తూ ఉంటారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట నాకు సంతోషం అంటూ ఉంటాడు. తండ్రి చిత్తాన్ని నేను సంపూర్ణంగా నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను అని చెప్పి అక్కడ చెప్తూ ఉంటాడు. ఆ రీతిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి మనుష్య కుమారునిగా పుట్టి దేవుని కుడిపార్శ్వమున కూర్చుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనగా, నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి దాసుని స్వరూపాన్ని ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకుని శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పి తండ్రికి మొరపెట్టి నీ రక్షణ కొరకు నా రక్షణ కొరకు సంపూర్ణ విధేయత చూపించి సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన మనకు రక్షణను సిద్ధపరిచి ఉంటున్నాడు. అందును బట్టి యేసు ప్రభు వారు చెప్తూ ఉంటున్నారు, దేవాన్ని చిత్తం నెరవేర్చట నాకు సంతోషకరమై ఉంది అంటున్నాడు. ఆ రీతిగా కీర్తనాకారుడు జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. మరి 9, 10 వచనాల్లో దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి ఏమేమి అర్పించాడు, ఎక్కడెక్కడ అర్పించాడు అని చెప్పి రాస్తూ ఉంటున్నాడు. 9వ వచనంలో, నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని, యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. కీర్తనాకారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన జీవితంలో ఆయన చేసినటువంటి మేళ్లను బట్టి మహాసమాజంలో పెదవులు మూసుకొని
గుండా దేవుని స్తుతిస్తున్నట్లుగా, దేవుని కీర్తిస్తుంటున్నట్లుగా, దేవుని ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఈ రీతిగా బహిరంగంగా దేవుడు చేసిన మేళ్లను బట్టి ఆయన సంఘములో చేరి ఆయనను స్తుతిస్తూ ఆయన కొరకు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఈ 9-10 వచనాల్లో 4 విషయాలను కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని నీతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుని రక్షణను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుని కృపను జ్ఞాపకం చేసుకుని ఈ 4 లక్షణాలను బట్టి దేవుని కీర్తిస్తూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా దేవుని నీతి అంటే ఆయన తన మార్గములన్నిటిలో కూడా నీతి కలిగిన వాడుగా ఉంటున్నాడని జ్ఞాపకం చేసుకుని దేవుని కీర్తిస్తూ ఉంటున్నాడు. తన కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది అని చెప్పి జ్ఞాపకం చేసుకుని దేవుని కీర్తిస్తూ ఉంటున్నాడు. దేవుడు సత్యవంతుడని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఇచ్చేటువంటి రక్షణ అమూల్యమైన ఉచితమైన రక్షణను బట్టి ఆయనను స్తుతిస్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 12వ అధ్యాయము. ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనిచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. మన రక్షణకి కారణభూతుడైనటువంటి దేవుడు, మన రక్షణకు ఆధారమైనటువంటి దేవుడు అని జ్ఞాపకం చేసుకుని మనము స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. మరి 4వ విషయముగా దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గారి వాడి వల్ల ఆయన కృప అంత అధికముగా ఉంది అని చెప్తూ ఉంటున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో మరొక చక్కని మాట రాయబడి ఉంటుంది. ఆయన కృపను గురించి ఈ రీతిగా వ్రాస్తూ ఉంటున్నాడు. 31వ అధ్యాయము 3వ వచనములో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచు ఉన్నాను అంటున్నాడు. ఏ విధమైనటువంటి అవాంతరము కానీ అంతరాయము కానీ లేకుండా విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎప్పుడు కూడా మనము ఆయన మన జీవితంలో నమ్మదగిన వారముగా ఉండినప్పటికీ కూడా ఆయన తన విశ్వాసతను, తన నమ్మకత్వాన్ని పోగొట్టుకోకుండా, ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని రద్దుపరచకుండా అన్ని చోట్ల అన్ని వేళలా ఆయన తన హస్తాన్ని అందించి ఆయన కృపను మన జీవితాల్లో విస్తరింపచేస్తూ వస్తుంటున్నాడు. అందును బట్టి కీర్తనాకారుడు మరి దేవుని స్తుతిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ రీతిగా మరి కీర్తనాకారుడు తన జీవితంలో తన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని మరి యెహోవా మహాసమాజంలో చేరిన బిడ్డలందరి మధ్యలో కూడా ఆయన గుణలక్షణాలన్నింటిని బట్టి కూడా ఆయనను ఆరాధిస్తూ స్తుతిస్తూ వస్తూ ఉంటున్నాడు. మరి 11-17 వచనాల్లో దేవుడు మరి ఇక్కడ కీర్తనాకారుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇంకా నేను శ్రమలలో ఉన్నాను, నన్ను విడిపించు అని చెప్పి జ్ఞాపకం చేసుకుని ఈ కీర్తనను ముగిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరొకసారి ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకున్నటువంటి గుణలక్షణాలను లేక ఈ లేఖన భాగాల ద్వారా మనకు జ్ఞాపకం చేయబడినటువంటి గుణలక్షణాలను జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతూ ఉంటున్నాను. మొట్టమొదటి వచనంలో మన ప్రార్థనను ఆలకించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. మరి 2వ వచనంలో సమాధి నుంచి లేక మరణము నుంచి మనల్ని విడిపించినటువంటి దేవుడు, ఈ లోకములో మరి పొర్లుతో ఉన్నటువంటి పాపములో చురుకుంటూ ఉన్నటువంటి మనల్ని రక్షించినటువంటి దేవుడిగా కనబడుతూ ఉంటున్నాడు. మరి 3వ వచనంలో స్తోత్ర రూపమైన క్రొత్త గీతాన్ని మన నోటిలో ఉంచాడు అని చెప్పి చెప్తూ ఉంటున్నాడు. 5వ వచనంలో మన పట్ల బహువిస్తారమైన ఆశ్చర్య క్రియలను జరిగించిన దేవుడిగా, మన పట్ల బహువిస్తారమైన తలంపులు కలిగినటువంటి దేవుడిగా, ఆయనకు సాటి అయిన వారు ఎవరూ లేనటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి 10వ వచనంలో ఆయన నీతిమంతుడై ఉన్నాడు, సత్యమై ఉన్న దేవుడు, రక్షణకర్త అయి ఉన్న దేవుడు, కృపామయుడై ఉన్న దేవుడు అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి 11వ వచనంలో అనుదినము నూతనముగా దినదినము నా పట్ల వాత్సల్యత కలిగినటువంటి దేవుడిగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి 13వ వచనంలో మనకు సమీపముగా ఉండి మనకు సహాయం చేసే దేవుడిగా కనబడుతూ ఉంటున్నాడు. ఈ గొప్ప గుణలక్షణాలన్నిటిని బట్టి కీర్తనాకారుడు మరి దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతిస్తూ ఉన్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ